వేలల్లా దేశభక్తి అణువణువున స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపుకున్న నగరం. విభిన్న మతాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. వేష భాషలు వేరైనా అందరినీ అక్కున చేర్చుకున్న మినీ భారత్ మన హైదరాబాద్. శతాబ్దాల చరిత్ర గల భాగ్యనగరం. ఎన్నో ఉద్యమాలు మరెన్నో కీలక పరిణామాలకు నిలువుటద్దం. ఇక్కడి దారులు స్వాతంత్ర్య సమరానికి స్వాగతం పలికాయి. తెల్లదొరలపై పోరాటం చేసేందుకు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చాయి. ఎందరెందరో జాతీయ నాయకులు స్వరాజ్య పోరాటంలో భాగంగా మన హైదరాబాద్ నగరానికి వచ్చేశారు. వారి అడుగుజాడల్లో ప్రజలు తెల్లదొరలకు వ్యతిరేకంగా గర్జించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు జరుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో హైదరాబాద్ నగరంతో మహాత్మా గాంధీకి ఉన్నటువంటి అనుబంధాన్ని స్మరించుకుందాం. రెండు ఎకరాల స్థలంలో దాదాపు 900 మంది విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. జ్ఞాన మందిరం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న బాపు సమాధికి వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేశారు. గ్రంథాలయం, గాంధీ చరిత్రకు సంబంధించిన పలు చిత్రపటాలను ఏర్పాటు చేసేందుకు పక్కనే మరో భవనాన్ని కూడా నిర్మించారు. జ్ఞాన మందిరంలోని కొద్ది ప్రాంతంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అందులో గాంధీ చరిత్రకు సంబంధించిన ఫోటోలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం లంగర్ హౌస్లోని బాపు ఘాట్లో ఉన్నాము. ఈ బాపు ఘాట్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ సమాధి, ధ్యాన మందిరం అండ్ మనకు కనిపిస్తున్నటువంటి మ్యూజియం ఇక్కడ ఉన్నాయి. ఆ మ్యూజియంలో యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించి అహింసా మార్గాన్ని బోధించినటువంటి మహాత్మా గాంధీ జీవిత విశేషాలకు సంబంధించినటువంటి ఎన్నో చిత్రాలు, ఎన్నో చిత్రపటాలు ఆ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. సో వాటిని పరిశీలిద్దాం రండి. ప్రస్తుతం మనము మ్యూజియం లోపల ఉన్నాము. ఈ మ్యూజియంలో మహాత్మా గాంధీ జీవిత విశేషాలని తెలియజేసే విధంగా అనేక ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భంగా చేసినటువంటి పోరాట రూపాలన్నీ కూడా ఈ ఫొటోస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క సంఘటనకు సాక్షిభూతంగా నిలుస్తోంది. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తీరు, తర్వాత అనేక మంది జాతీయ నాయకులతో ఆయన కలిసి పనిచేసినటువంటి తీరు, తర్వాత మిగతా దేశ విదేశాలకు సంబంధించినటువంటి మిగతా ఆయన సమకాలీన నాయకులతో కూడా ఆయన ఎట్లా కలిసి పనిచేశారో, స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఎట్లా కొనసాగించారనేది మనకి క్లియర్గా మనకి ఫొటోస్ తెలియజేస్తున్నాయి. కేవలం స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం సమయంలోనే కాకుండా ఆయన బాల్యానికి సంబంధించి, ఆయన విద్యాభ్యాసం సంబంధించిన కూడా అనేక ఫొటోస్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఒకసారి అక్కడ మెయిన్ డయాస్ దగ్గర చూస్తుంటే కనుక మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి విద్యాభ్యాసం చేసే రోజుల్లో, తర్వాత ఆయన బాల్యం రోజుల్లో, తర్వాత ఆయన అప్పుడప్పుడే స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఎంటర్ అవుతున్నటువంటి తరుణంలో, పూర్తిగా స్వాతంత్ర ఉద్యమంలో దేశం యావత్తు ఒకతాటిపైకి నడుపుతున్న సందర్భంలో ఆయన రకరకాలుగా 4 డిఫరెన్స్ ఉన్నటువంటి ఫొటోస్ మనం చూడొచ్చు. ఇట్లా మహాత్మా గాంధీ జీవిత విశేషాలని తెలియజేసే విధంగా ఈ మ్యూజియంలో అనేక ఫొటోస్ ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. బాబూజీకి మన హైదరాబాద్ నగరంతో ఎంతో గొప్ప అనుబంధం ఉంది. ఆనాటి స్వాతంత్ర ఉద్యమ కాలం సమయంలో మహాత్మా గాంధీ 3 సార్లు మన హైదరాబాద్ నగరానికి వచ్చారు. మొదట 1919లో వచ్చారు. అప్పుడు అబిడ్స్లోని సరోజినీ నాయుడు నివాసంలో ఆయన బస చేశారు. తర్వాత 1929 అలాగే 1934 ఈ 2 సందర్భాల్లో వచ్చారు. అప్పుడు ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. కాచిగూడ,
మార్వాడి పాఠశాల, వివేకవర్ధిని అండ్ లాల్ దర్వాజా ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన ప్రసంగాలు చేశారు. ఆనాడు ఆయన చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరిలో కూడా స్వాతంత్ర్య ఆకాంక్షను, స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించాయి. ఆ స్ఫూర్తితో అందరూ స్వాతంత్ర పోరాటంలో కలిసి వచ్చే విధంగా అందరూ కార్యోన్ముఖులై స్వాతంత్ర ఉద్యమంలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం మనము బాపు ఘాట్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ సమాధి దగ్గర ఉన్నాం. మనం అటు చూడొచ్చు, అటు నుంచి మూసీ నది ప్రవహిస్తుంది, ఇటు నుంచి ఈసీ నది ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల పవిత్ర సంగమం ఈ ప్లేస్. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఆనాడు మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఈ నదీ గర్భంలో కలిపారు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక పవిత్రమైన నదుల్లో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కలిపారు. ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఆనాడు మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కలిపారు. సో ఆ చితాభస్మాన్ని ఇక్కడ కలిపిన గుర్తుగా ఇక్కడ మహాత్మా గాంధీ సమాధిని ఇక్కడ నిర్మించారు. సో మహాత్మా గాంధీ సమాధి ప్రశాంతతకి గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మహాత్మా గాంధీకి హైదరాబాద్ నగరానికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గాంధీ అస్థికలను ఇక్కడ కలిపారు. గాంధీ అస్థికలను దేశంలోని 11 స్థానాల్లో కలపగా అందులో హైదరాబాద్ కూడా ఉంది. మహాత్మా గాంధీ 1948లో మరణించిన తరువాత ఫిబ్రవరి 12న ఆయన అస్థికలను లంగర్ హౌస్లోని ఈసీ, మూసీ నదుల సంగమంలో కలిపారు. ఈ ప్రదేశంలో కలిపితే అస్థికలు రాళ్లుగా ఏర్పడతాయన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తించిన అప్పటి గాంధీయవాది జ్ఞానకుమారి హెడా ఇక్కడికి గాంధీ అస్థికలను తీసుకొచ్చారు. దీంతో నాటి ప్రభుత్వం నగరంలోని లంగర్ హౌస్లో ఈసీ, మూసీ నదుల ఒడ్డున గాంధీ సమాధి నిర్మించింది. దానినే ఇప్పుడు మనం బాపు ఘాటుగా పిలుచుకుంటున్నాం. హైదరాబాద్ సంస్థానంలో 1934లో గాంధీజీ తలపెట్టిన పర్యటనపై ప్రభుత్వ పెద్దల్లో చాలా మల్లగుల్లాలే నడిచాయి. హైదరాబాద్కు వస్తున్న మహాత్ముడు స్వాతంత్ర్య పోరాటంపై ఏమీ మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. గాంధీజీ వచ్చేది హరిజన అభ్యుదయ కార్యక్రమం కోసం కావడంతో చివరకు అనుమతించారు. 1934 మార్చిలో గాంధీజీ ఇక్కడికొచ్చారు. హరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానికులు పెద్ద ఎత్తున డబ్బు పోగేసి గాంధీజీకి పర్సు బహూకరించారు. నగరంలోని కాచిగూడలో గల ఓ వాడకు గాంధీజీ హరిజన బస్తీ అని పేరు పెట్టారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. జాతీయ నాయకులపై ఇక్కడి సర్కారు అమలు చేసిన నిర్బంధాలను ఈ ఘటనలు కళ్లకు కడుతున్నాయి. ఇంతటి నిషేధాలు, నిర్బంధాల మధ్య జాతీయవాద కార్యకలాపాలు కొనసాగడం విశేషం. దేశంలోనే నిరంతరాయంగా రెపరెపలాడుతూ ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి భావనను పెంపొందింపజేస్తున్నటువంటి సంజీవయ్య పార్క్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ పతాకపు విశేషాలు మనం తెలుసుకున్నాం. అలాగే లంగర్ హౌస్లోని బాపు ఘాట్లో గాంధీజీ జీవిత విశేషాలని, ఆనాటి స్వాతంత్రోద్యమ సమయంలో ఆయన అందించిన స్ఫూర్తి గురించి మనం సవివరంగా తెలుసుకున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని, ఆనాటి స్వాతంత్ర కాంక్షను, దేశభక్తిని ఎప్పుడూ నిరంతరాయంగా కొనసాగించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేసే విధంగా, ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి భావనను పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వజ్రోత్సవాలు ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి భావనను మరింత పెంపొందించాలని, ఇవి దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.